గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన ఆరో మాట, యేసు ఆ చెరగను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడి వాక్యాలను చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో చూసుకున్నట్లయితే ఇది రాయబడినదండి. సమాప్తమైనదని దానికి అర్థం చూసుకుంటే నిజమైన అర్థము పూర్తిగా చెల్లించబడినది అనే అర్థం వస్తుందండి. శిలువపై విజయం, యేసు తన శ్రమను, త్యాగాన్ని పూర్తి చేసి సాతానుపై, పాపంపై గెలుపు దాటాడండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన పనిని కంప్లీట్ చేసుకున్నాడండి. ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో అది పూర్తిగా ఆయన నెరవేర్చినట్లు మనం చూస్తున్నామండి. రక్షణ ప్రణాళిక, పాత నిబంధన ప్రవచనం నెరవేర్పు మరియు రక్షణ కార్యము సంపూర్ణమైనదని ఇది సూచిస్తుందండి. సమాప్తమైనదని అనేది యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికిన ఆరో మాట. ఇది పాప విమోచన కార్యము, ప్రాయశ్చిత్తము సంపూర్ణమైనదని తెలిపే అద్భుతమైన సందేశము. కాబట్టి పాత నిబంధన నెరవేర్పు, ప్రవచనాలు మరియు పాత నిబంధన ఆజ్ఞలను, ఆచారాలను యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంపూర్ణమైనవి. మనిషిని రక్షించడానికి దేవుడు చేసిన త్యాగము ముగింపు దశకు చేరినట్లు ఇది తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి కొద్ది క్షణాల్లో ముందు ఈ మాట పలికాడు. ప్రవచనాలు నెరవేర్పు, మెస్సియా గురించి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చబడ్డాయి. మనుషుల పాపాలకు శిక్ష చెల్లించబడినది. సాతానుపై, పాపంపై, మరణంపై విజయం సాధించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. సమాప్తమైనదని కాబట్టి అన్నీ పూర్తి చేశాడు కాబట్టి సమాప్తమైనదని అన్నాడు. సమాప్తమైనదంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగం ద్వారా రక్షణ కార్యము పూర్తయిందని చెప్పిన ఒక శక్తివంతమైన ప్రకటన.